లడ్డు వివాదంపై ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. కానీ దేవుడితో వచ్చి మనము దాన్ని వచ్చి చేస్తే ఎవరైనా సరే దానికి మాత్రం ఇవాళ కాదు రేపు ఉంటుంది శిక్ష అనుకోవచ్చు. దేవుడు మనకు కనిపించదు కదా, ఏదో రాత్రిలో ఉన్నాడు కదా, పర్వాలేదులే అని అనుకోవచ్చు, ఎక్కువగా ఆలోచన ఊహించుకుని మాట్లాడవచ్చు. కానీ తప్పది. ఇవాళ ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ వ్యక్తి అయినా, ఏ వర్గమైనా అందరికీ మనస్సు అనేది ఒకటి ఉంటుంది, మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది. ఆ మనస్సాక్షి ప్రకారం ఆలోచన చేసుకుంటే ఆ సాక్షే భగవత్ స్వరూపం. అది మనల్ని ఉట్టిపోని ఇది ఒక తప్పుగా చేస్తే, దేవునికి అపచారం చేస్తే, అపఖ్యాతి తీసుకొస్తే తప్పు అది ఊరికిపోదు. ఇవాళ కాకపోతే రేపైనా దాని శిక్ష అనుభవించవలసిందే. పవన్ కుమార్ ఈయన ముర్రా గేదెల పెంపకం చేస్తూ నెలకి 1,00,000 సంపాదిస్తున్నారు. వీరి నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. దయచేసి ఇంతటితో ఇది ఆపండి. మీకు చేతనైతే దాని మీద ఎంక్వైరీ చేయండి. మీకు చిత్తశుద్ధి ఉంటే ఎంక్వైరీలు జరిపించండి. దాని మీద వాస్తవాలు తీసుకురండి. అప్పుడు మాట్లాడండి. అంతవరకు కూడా పత్రికలు కానీ, పత్రికా అధిపతులు కానీ రిక్వెస్ట్ చేస్తున్నాను, రాజకీయ పార్టీలు రిక్వెస్ట్ చేస్తున్నాను, దీనికి ఇంతటితో పరిసమాప్తం పెట్టండి. పెట్టి ఎంక్వైరీ చేసి అప్పుడు వాస్తవాలతో శిక్షించండి. మీరు శిక్షించకపోయినా దేవుడు శిక్షిస్తాడు రేపు తప్పు అయితే. నాకు ఇది అర్థం అవట్లే. సాక్షాత్తు ముఖ్యమంత్రి వచ్చి ఆ మాట చెప్తారు, వారి తాలూకా ఈవో గారు వచ్చి ఇంకో మాట చెప్తారు. ఈవో గారు ఏం చెప్తున్నారు? ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళని దాంట్లో కలిసి ఏదైతే ఆ నెయ్యి ఉందో ఆ నెయ్యిలో వచ్చి కొంత కలుషితమైంది, దాంతో వెజిటబుల్స్ ఫ్యాట్ వచ్చి ఉన్నది, మేము దాన్ని తిరస్కరించాము, దాంతో ప్రసాదాలు చేయలేదు అని చెప్పారు. ఇవాళ కూడా సాక్షాత్ చెప్పారు. గత ప్రభుత్వాల్లో ఒక ఆచారం ఉంది, ఎప్పటి నుంచో టీడీలో ఒక ఆచారం ఉంది. ఏ ట్యాంకర్ అని వస్తే దాన్ని వచ్చి వాళ్ళని టెస్ట్ చేయడము, వివిధ ల్యాబుల్లో వచ్చే దానికి క్రాస్ చెక్ చేయడము, అది వాస్తవం అయితే బాగుంటే మన టీడీ నామ్స్ ప్రకారం ఉంటే దాన్ని వచ్చి ఎలా చేయడము, లేకపోతే రిజెక్ట్ చేయడము. రిజెక్ట్ చేసిన కానీ మోతాదుకు మించి వస్తే దాని మీద వచ్చి వాళ్ళ మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవడము, నిబంధనల ప్రకారం చేయడం అనేది పోయి మరి నేను పురపరాలకు పోతే ఇంకా మళ్ళీ అది బాగోదు. ఇది కదా అనుమతి వస్తుందే. జగన్మోహన్ గారి ప్రభుత్వంలోనూ 18 ట్యాంకర్లు రిజెక్ట్ చేశారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనూ 14 ట్యాంకర్ని రిజెక్ట్ చేశారు. ఇది వాస్తవం కాదా? ఇవి లెక్కలు తప్ప? ఎందుకు ఇది? అవసరం లేని సందర్భాన్ని, అవసరం లేని సమస్యను తీసుకొచ్చి ఈ రకంగా ప్రజల మనోభావాలతోని, ఎందుకంటే ప్రపంచంలోనే మన శ్రీవారికి మన సాక్షాత్తు వెంకటేశ్వర స్వామికి ఉన్న ఆదరణ, ఆయన మీద ఉన్న భక్తి, ఆయనకున్న భక్తులు మరి ఎవరికి ఏ ఒక్క మతంలో కానీ ఏ ఒక్క దేని లేదు. చెప్పుకోవడానికి మనందరం కూడా గర్వపడుతున్నాం. ఆ నమ్మకానికి మనందరం కూడా తలవంచవలసిందే. అటువంటి దేవుడి మీద, దైవ ప్రసాదం మీద ఇలాంటి చర్చలు జరగడం అనేది చాలా బాధ అనిపిస్తుంది. చాలా తప్పు. అధికారం ఉంది, అధికారంతో ముందు వాస్తవాలు విషయాలను బయటకు తీసుకొచ్చిన తర్వాత మీరు మాట్లాడితే బాగుండేది. అందులోనూ రాజకీయ ఉపన్యాసంలో మీరు మాట్లాడింది ఎక్కడ? రాజకీయ ఉపన్యాసం. మీ 100 రోజుల తాలూకా మీ చరిత్ర చెప్పుకోవడానికి, మీ ఘనతని మీరు చెప్పుకోవడానికి పెట్టిన సమావేశంలో. వాస్తవం కాదా? చెప్పండి. తప్పు కాదు. ఇగో ఈ 100 రోజుల్లోనూ శాంతి భద్రతను చక్కగా పరిపాలించాం. ఎక్కడ 30 హత్యలు జరిగాయని చెప్పని మరి
ఆరోపిస్తుంది వైసీపీ పార్టీ. కానీ ఎక్కడ ఒక హత్య కూడా, రాజకీయ హత్య కూడా జరగలేదు ఈ 100 రోజుల్లోనూ. ఎక్కడ బాలికల మీద వచ్చే అత్యాచారాలు జరిగాయి, ఒక 50 అత్యాచారాలు జరిగాయని డేట్లతో సహా ఇస్తున్నారు. కానీ వాస్తవం కాదు. ఈ 100 రోజుల్లోనూ మేము ఇంతకు ముందు కంటే మధ్యాహ్న భోజన పథకంలో బ్రహ్మాండమైన భోజనం పెట్టాం. కానీ అది ప్రతిపక్ష పార్టీ లేదు, కలుసు ఆహారం పెట్టారని చెప్పి ప్రజల్లో లేనిపోయిన రాయిస్తున్నారు. వాస్తవం కాదని చెప్పండి, జరిగే లేదు ప్రజల ముందు పెట్టండి. ప్రజల నాణ్యతలు ప్రజలు తీర్చుకుంటారు. లేదు మేము ఆరు హామీలు ఇచ్చాము, ఈ 6 హామీల్లోనూ మరి ఇవాళ ఒక్క హామీనే ఇప్పటివరకు నెరవేర్చాం, మిగతా హామీలు వచ్చి తర్వాత నెరవేరుస్తాం.